మనకి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిపి కేంద్ర ప్రభుత్వం ఒక 66%, రాష్ట్ర ప్రభుత్వం ఒక 34% నిష్పత్తిలో పిఎం శ్రీ పథకం కింద ప్రతి జిల్లాలో సుమారుగా ఒక 30-40 స్కూల్స్ని గుర్తించడం జరిగింది. మన జిల్లాలో కూడా ఫేజ్ 1లో ఒక 23 స్కూల్స్, ఫేజ్ 2లో ఒక 17 స్కూల్స్ కలిపి 40 స్కూల్స్ని పిఎం శ్రీ పథకం కింద గుర్తించడం జరిగింది. ఈ స్కూల్స్లో ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కల్లా ఫిల్టర్ చేసి 3-4 స్టేజెస్లో ఫిల్టర్ చేసి బాగా పనిచేసినటువంటి స్కూల్స్లో ఇవి గుర్తించడం జరిగింది. దీంట్లో భాగంగానే ఫస్ట్ ఫేజ్లో 23 స్కూల్స్లో ఉన్నటువంటి బాగా చేసే స్కూల్లో మనకి జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ రేణిగుంట మనం ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఈ పథకం కింద ఒక 15 lakhs పెట్టి కెమిస్ట్రీ ల్యాబ్, అదేవిధంగా ఒక 5 lakhs పెట్టి క్రికెట్ గ్రౌండ్, అదేవిధంగా స్కూల్లో వేరియస్ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ఏదైతే చేస్తున్నారో డిజిటల్ లైబ్రరీ, అదేవిధంగా వొకేషనల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, అండ్ దెన్ స్మార్ట్ టీవీస్ తోటి టీచింగ్, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్లో అండ్ స్కూల్స్లో వేరియస్ క్లబ్స్ ఎలా పనిచేస్తున్నాయి అంటే రిక్రియేషన్ క్లబ్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ క్లబ్ కావచ్చు, సైన్స్ క్లబ్ కావచ్చు, ఇలా రకరకాల క్లబ్స్ ఉంటాయి, అవి ఎలా పనిచేస్తున్నాయి, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది, తర్వాత దీని మీద టీచర్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు పిల్లలతో, ఇలా రకరకాల కాంపనెంట్స్లోకి మనం ఈ పిఎం శ్రీ స్కూల్స్ని గుర్తించడం జరిగింది. వీటన్నిటిని మెరుగుపరుచుకొని అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్కి సోషల్ మీడియా హ్యాండిల్ ఉందా, వెబ్సైట్ ఉందా, వాటిలో రోజు ఎటువంటి యాక్టివిటీ పిల్లలు చేసేది అప్లోడ్ చేస్తున్నారు, అండ్ దెన్ టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా గర్ల్ చైల్డ్ రిటెన్షన్ కోసం 100% స్కూల్లో ఉండటం కోసం ఏమి ఇన్నోవేటివ్ మెజర్స్ తీసుకుంటున్నారు, స్కూల్ని రేటింగ్స్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ అన్ని స్కూల్స్ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది గౌరవ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీద. సో దాంట్లో భాగంగానే ఈ స్కూల్ కనుక డెవలప్ అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా గవర్నమెంట్ స్కూల్స్ కూడా దీన్ని ఒక మోడల్ కింద పెట్టుకొని వీటిల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ మిగతా స్కూల్స్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేసి ఒక మోడల్ స్కూల్ లాగా దీన్ని ఒక్కటే కాదు 23 స్కూల్స్ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నిన్న కూడా ఆల్ హెచ్ఎమ్స్, ప్రిన్సిపల్స్, కన్సర్న్ ఎంఈఓస్, డిప్యూటీ డిఓలతో డిఓ గారితో వీళ్ళందరితో రివ్యూ చేసి ఈ స్కూల్స్ అన్నింటిలో ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చిందని చూడటం జరిగింది. ఈరోజు ఈ స్కూల్ సందర్శించిన తర్వాత వీళ్ళు చాలా చక్కగా మన హెడ్ మిస్టర్స్ గారి ఆధ్వర్యంలో మిగతా టీచర్స్ చాలా మోటివేట్ అయ్యి పిల్లలందరూ కూడా బాగా చేయటం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా ఏదైనా సపోర్ట్ కావాలంటే మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా సపోర్ట్ చేసి ఒక ఉన్నతమైనటువంటి స్కూల్గా దీన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. నేను చూసుకుంటాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కూల్లో ఉన్నటువంటి బెస్ట్ స్కూల్స్లో ఏదైతే వీటిని డెవలప్ చేసి పిల్లల్లో ఒక అంటే రొటీన్ లెర్నింగ్ కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ అంటే స్మార్ట్ ఎడ్యుకేషన్, ఇంటర్నెట్ లెర్నింగ్, ఇవన్నీ క్లబ్స్ ఏర్పాటు చేయటం, ప్రాక్టికల్ లెర్నింగ్ ఎంత కూడా వాళ్ళలో అలవాటు పరిస్తే వాళ్ళలో కొంచెము అంటే వాళ్ళకి ఉద్యోగానికి అవకాశానికి మెయిన్ మన ఉద్దేశం. ఓకే, సో వీటన్నిటిని ఓవరాల్ కాంప్రిహెన్సివ్గా స్కూల్ ఎన్విరాన్మెంటే మార్చే ప్రక్రియనే ఈ పిఎం శ్రీ స్కూల్ పథకం. సో దీంట్లో చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి, అన్ని కాంపోనెంట్స్ని కూడా మనం ప్రతి స్కూల్లో డెవలప్ చేయాలి. దృష్టికి నేను జాయిన్ అయిన తర్వాత ఈ మధ్యన నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయండి. ముఖ్యంగా ఈ ఇసుక తరలించడం అనేది ఎక్కువ కంప్లైంట్స్ వస్తుంది. దాని మీద మనం సెప్ వాళ్ళు, అదేవిధంగా మన రెవెన్యూ, పోలీస్ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది మీద కేసెస్ బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా చాలా వెహికల్స్ కూడా సీజ్ చేశారు, బోత్ సెప్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ అండి, వెరీ స్ట్రిక్ట్గా ఆనరబుల్ సీఎం గారు కూడా మనకి ఈ ఇల్లీగల్ మైనింగ్ ఆఫ్ శాండ్ మీద చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఎక్కడా కూడా దాన్ని ఉపేక్షించేది లేదని కూడా చెప్పడం జరిగింది. సో చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది ఎవరు చేసినా కూడా. సో విల్ బి టేకింగ్ వెరీ వెరీ సివియర్ యాక్షన్. యాజ్ అండ్ వన్ కంప్లైంట్ వచ్చిన ఇమ్మటి కూడా మనం రియాక్ట్ అవుతున్నాం. మన రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే చర్యలు తీసుకుంటున్నాం.